బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 14 విచారణలు మరియు విచారణలలో క్రిమినల్ కోర్టుల అధికార పరిధి సెక్షన్లు 199 నుంచి 212 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 14వ అధ్యాయం విచారణలు మరియు విచారణలకు సంబంధించి భారతదేశంలోని క్రిమినల్ కోర్టులను నియంత్రించే అధికార పరిధి ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది. 199 నుండి 212 వరకు ఉన్న సెక్షన్లు నిర్మాణాత్మకమైన మరియు సమర్థవంతమైన న్యాయ ప్రక్రియను నిర్ధారిస్తూ వివిధ నేరాలను నిర్వహించే అధికారాన్ని న్యాయస్థానాలకు కలిగి ఉన్న వివరణాత్మక మార్గదర్శకాలను అందిస్తాయి. ఈ అధ్యాయం న్యాయం యొక్క క్రమబద్ధమైన పరిపాలనను నిర్వహించడానికి మరియు తగిన న్యాయస్థానాల ద్వారా కేసులను విచారించేలా చూసుకోవడానికి చాలా అవసరం. సెక్షన్ 199 ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. సెక్షన్ 199 ప్రతి నేరాన్ని స్థానిక అధికార పరిధిలోని న్యాయస్థానం విచారించాలని నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: స్థానిక అధికార పరిధి నేరాలను స్థానిక న్యాయస్థానాలు నిర్వహించే ప్రాదేశిక అధికార పరిధి సూత్రాన్ని నొక్కిచెబుతుంది. సౌలభ్యం: సాక్షులు మరియు ప్రమేయం ఉన్న పార్టీలకు సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. సాక్ష్యం మరియు సాక్ష్యాల సేకరణను సులభతరం చేస్తుంది. న్యాయం యొక్క క్రమబద్ధమైన మరియు సమర్థవంతమైన నిర్వహణకు ఈ నిబంధన ప్రాథమికమైనది. విభాగం 200 విచారణ లేదా విచారణ స్థలం. సెక్షన్ 200 ఏ అధికార పరిధిలో నేరం జరిగిందో అనిశ్చితంగా ఉన్న కేసులను పరిష్కరిస్తుంది. ఇది నేరం యొక్క ఏదైనా భాగం జరిగిన స్థానిక ప్రాంతాలలో విచారణను నిర్వహించడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: బహుళ న్యాయ పరిధులు బహుళ అధికార పరిధులలో విస్తరించియున్న నేరాలకు అనుగుణంగా ఉంటుంది. వశ్యత: విచారణ లేదా విచారణ స్థలాన్ని నిర్ణయించడంలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది న్యాయపరిధిలోని అస్పష్టతలు నేరాల విచారణకు ఆటంకం కలిగించవని నిర్ధారిస్తుంది. సెక్షన్ 201 చట్టం చేసిన చోట లేదా పర్యవసానంగా నేరం విచారణ చేయబడుతుంది. చట్టం ఎక్కడ జరిగింది లేదా దాని పర్యవసానంగా ఎక్కడ జరిగిన నేరాలను ప్రయత్నించవచ్చని ఈ విభాగం నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: ద్వంద్వ అధికార పరిధి కొన్ని నేరాలు వేర్వేరు స్థానాల్లో సంభవించే ప్రభావాలను కలిగి ఉన్నాయని గుర్తిస్తుంది. బాధితుడి పరిశీలన బాధితుడి స్థానాన్ని మరియు నేరం యొక్క ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నిబంధన సమగ్ర అధికార పరిధిని నిర్ధారిస్తుంది. సెక్షన్ 202 ఇతర నేరానికి సంబంధించిన కారణంతో చట్టం నేరమైన చోట విచారణ స్థలం. సెక్షన్ 202 ఒక నేరం మరొకచోట చేసిన మరొక నేరానికి సంబంధించిన కారణంగా నేరం అయినట్లయితే ఆ చట్టం చేసిన ప్రదేశంలో ఆ నేరాన్ని విచారించడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: సంబంధిత నేరాలు వివిధ అధికార పరిధిలో విస్తరించి ఉన్న ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన నేరాలకు చిరునామా. సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ సంబంధిత నేరాలను సమర్థత కోసం కలిసి ప్రయత్నించినట్లు నిర్ధారిస్తుంది. ఇది సంబంధిత నేరాల యొక్క పొందికైన ప్రాసిక్యూషన్ను సులభతరం చేస్తుంది. సెక్షన్ 203 కొన్ని నేరాల విషయంలో విచారణ స్థలం. ఈ విభాగం నిర్దిష్ట నేరాలను చట్టం ద్వారా నిర్దేశించిన నిర్దిష్ట ప్రదేశాలలో ప్రయత్నించవచ్చని పేర్కొంటుంది. అధికార పరిధి యొక్క సాధారణ నియమాలను భర్తీ చేస్తుంది. కీ పాయింట్లు: ప్రత్యేక అధికార పరిధి ప్రత్యేక న్యాయపరమైన పరిశీలన అవసరమయ్యే నేరాలకు వర్తిస్తుంది. లెజిస్లేటివ్ హోదా ట్రయల్ వేదికలను నియమించడంలో శాసన సౌలభ్యాన్ని అనుమతిస్తుంది. నిర్దిష్ట నేరాలు తగిన న్యాయపరమైన దృష్టిని పొందుతాయని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 204 లేఖలు మొదలైన వాటి ద్వారా చేసిన నేరాలు. సెక్షన్ 204 లేఖలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదా ఇతర మార్గాల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపబడిన నేరాలను సూచిస్తుంది. కమ్యూనికేషన్ పంపబడిన లేదా స్వీకరించబడిన ప్రదేశంలో విచారణను నిర్వహించడానికి ఇది అనుమతిస్తుంది. కీ పాయింట్లు: ఎలక్ట్రానిక్ నేరాలు ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతులకు అనుగుణంగా ఉంటాయి. ద్వంద్వ వేదిక ట్రయల్ వేదికను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని అందిస్తుంది. సైబర్ నేరాలు మరియు కమ్యూనికేషన్ సంబంధిత నేరాలను నిర్వహించడానికి ఈ నిబంధన చాలా కీలకం. సెక్షన్ 205 ప్రయాణం లేదా ప్రయాణంలో నేరం. ఈ విభాగం ప్రయాణంలో లేదా సముద్రయానంలో చేసిన నేరాలకు సంబంధించినది.
ఆరోపించిన వ్యక్తి లేదా బాధితుడు ప్రయాణ సమయంలో ప్రయాణిస్తున్న ఏ ప్రదేశంలోనైనా విచారణను నిర్వహించడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: ప్రయాణ నేరాలు, రవాణాలో జరిగే నేరాలకు చిరునామా, అనువైన వేదిక, ట్రయల్ కోసం యాక్సెసిబిలిటీ మరియు సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. ప్రయాణ సమయంలో చేసిన నేరాలకు న్యాయం సమర్థవంతంగా నిర్వహించబడుతుందని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 206 అనుమానం ఉంటే విచారణ లేదా విచారణ జరిగే జిల్లాపై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సెక్షన్ 206 అధికార పరిధిలోని సందేహాల కేసుల్లో విచారణ లేదా విచారణ కోసం తగిన జిల్లాను నిర్ణయించే అధికారాన్ని హైకోర్టుకు మంజూరు చేస్తుంది. కీ పాయింట్లు: న్యాయ విచక్షణ, అధికార పరిధి వివాదాలను పరిష్కరించేందుకు హైకోర్టును అనుమతిస్తుంది. స్పష్టత మరియు అధికారం, అధికార పరిధికి సంబంధించిన సమస్యల కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియను అందిస్తుంది. ఇది అధికార పరిధిలోని అస్పష్టతలు సమర్థవంతంగా పరిష్కరించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 207 స్థానిక అధికార పరిధి దాటి చేసిన నేరానికి సమన్లు లేదా వారెంట్ జారీ చేసే అధికారం. ఈ విభాగం వారి స్థానిక అధికార పరిధికి మించి చేసిన నేరాలకు సమన్లు లేదా వారెంట్లు జారీ చేయడానికి న్యాయస్థానాలకు అధికారం ఇస్తుంది. కీ పాయింట్లు: విస్తరించిన అధికారం, కోర్టులు తమ తక్షణ అధికార పరిధికి వెలుపల ఉన్న నేరాలపై చర్య తీసుకోవడానికి అనుమతిస్తుంది. లీగల్ రీచ్, నేరస్తులను ఎలాంటి సంబంధం లేకుండా న్యాయస్థానానికి తీసుకురావచ్చని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన క్రాస్ న్యాయపరిధిలోని నేరాలను విచారించే సామర్థ్యాన్ని పెంచుతుంది. సెక్షన్ 208 భారతదేశం వెలుపల చేసిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాల రసీదు. సెక్షన్ 208 భారతదేశం వెలుపల చేసిన నేరాలకు సంబంధించి భారతీయ కోర్టులలో సాక్ష్యాలను స్వీకరించడానికి అనుమతిస్తుంది. అటువంటి సాక్ష్యం విచారణలో ఉన్న కేసుకు సంబంధించినది అయితే. కీ పాయింట్లు: అంతర్జాతీయ అధికార పరిధి, విదేశీ అధికార పరిధి నుండి సాక్ష్యాలను కలిగి ఉంటుంది. ఔచిత్యం, సంబంధిత సాక్ష్యం మాత్రమే పరిగణించబడుతుందని నిర్ధారిస్తుంది. అంతర్జాతీయ నేరాలను నిర్వహించడానికి మరియు సమగ్ర న్యాయాన్ని నిర్ధారించడానికి ఇది చాలా అవసరం. సెక్షన్ 209 అపరాధి తెలియనప్పుడు విధానం. ఈ విభాగం అపరాధి యొక్క గుర్తింపు తెలియనప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తుంది. ఇది నేరస్తుడి గుర్తింపును వెలికితీసేందుకు విచారణలు మరియు ఆదేశాలు జారీ చేయడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: తెలియని నేరస్థులు అపరాధిని వెంటనే గుర్తించలేని పరిస్థితులను తెలియజేస్తుంది. పరిశోధనాత్మక చర్యలు గుర్తింపును సులభతరం చేయడానికి న్యాయస్థానాలకు అధికారం ఇస్తుంది. ప్రాథమిక వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ న్యాయం కొనసాగుతుందని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 210 కేసుల బదిలీ. సెక్షన్ 210 సౌలభ్యం, న్యాయమైన విచారణ లేదా ఇతర తగిన కారణాల వల్ల కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: కేస్ బదిలీ కేసులను తగిన వేదికలకు బదిలీ చేయడం సులభతరం చేస్తుంది. సరసమైన విచారణ కేసులను అత్యంతనుకూలమైన మరియు న్యాయమైన వాతావరణంలో విచారిస్తున్నట్లు నిర్ధారిస్తుంది. ఈ నిబంధన న్యాయ ప్రక్రియ యొక్క సౌలభ్యాన్ని మరియు న్యాయాన్ని పెంచుతుంది. సెక్షన్ 211 నేరస్థుడు భారతదేశం వెలుపలున్నప్పుడు విధానం. ఈ విభాగం నేరస్థుడు భారతదేశం వెలుపలున్న కేసులను నిర్వహించే విధానాన్ని వివరిస్తుంది. ఇందులో అప్పగించడం కోసం చర్యలు మరియు విదేశీ అధికారులతో సహకారం ఉంటుంది. కీ పాయింట్లు: అప్పగింత నేరస్తులను న్యాయస్థానానికి తీసుకురావడానికి అంతర్జాతీయ సహకారాన్ని సూచిస్తుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ విదేశాల్లో నేరస్తులతో వ్యవహరించడానికి నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ నేరాలను విచారించడానికి మరియు నేరస్థులు జవాబుదారీగా ఉండేలా చూసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది. సెక్షన్ 212 భారతదేశం వెలుపల నుండి సాక్ష్యాలను స్వీకరించడం మరియు ప్రక్రియల అమలు. సెక్షన్ 212 భారతదేశం వెలుపల నుండి సాక్ష్యాల స్వీకరణ మరియు చట్టపరమైన ప్రక్రియల అమలును సులభతరం చేస్తుంది. సరిహద్దు చట్టపరమైన సహకారం ప్రభావవంతంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: అంతర్జాతీయ సాక్ష్యం భారతీయ కోర్టులలో విదేశీ సాక్ష్యాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చట్టపరమైన ప్రక్రియలను అంతర్జాతీయంగా అమలు చేయవచ్చని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన సమగ్ర అంతర్జాతీయ చట్టపరమైన సహకారానికి మద్దతు ఇస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 14వ అధ్యాయం
విచారణలు మరియు విచారణలకు సంబంధించి భారతదేశంలోని క్రిమినల్ కోర్టుల కోసం స్పష్టమైన మరియు వివరణాత్మక అధికార పరిధిని ఏర్పాటు చేసింది. సెక్షన్లు 199 నుండి 212 వరకు. ఇది ప్రాదేశిక అధికార పరిధి, బహుళ ప్రాంతాలలో విస్తరించున్న నేరాలు, అంతర్జాతీయ నేరాలు మరియు ప్రయాణ సమయంలో చేసిన నేరాలతో సహా వివిధ దృశ్యాలను పరిష్కరిస్తుంది. అధికార పరిధిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం ద్వారా ఈ అధ్యాయం సరైన న్యాయస్థానాలలో క్రిమినల్ కేసులను విచారించడాన్ని నిర్ధారిస్తుంది, న్యాయాన్ని సమర్థవంతంగా మరియు న్యాయమైన పరిపాలనను సులభతరం చేస్తుంది. ఇది సంక్లిష్ట న్యాయ పరిధుల సమస్యలను నిర్వహించడానికి న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, నేరస్తులకు న్యాయం జరిగేలా మరియు బాధితులకు న్యాయమైన చికిత్స అందేలా చూస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.